హాయ్ అండి. వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సతీష్. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా! సో, ఇందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకునేదేంటంటే, డిగ్రీతో మీకు బ్యాంక్‌లో ఆఫీసర్ పోస్ట్ ఏంటంటే, లైక్ ఎస్‌బీఐలో ఆఫీసర్ అవుతారా? మీకు 30,000కు పైగా సాలరీ, డిగ్రీ ఉంటే సరిపోతది. అట్లాగే బ్యాంకులో కొలువు ఇది. దానికి సంబంధించిన వివరాలు చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ నుంచి స్పెషలిస్ట్ ఆఫీసర్ వరకు నిత్యం ఏదో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తూనే ఉంది. అందుకు సంబంధించి 5,447 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది 2 దశల్లో ఎగ్జామ్ ఉంటుంది దీనికి సంబంధించి. అది చూస్తే ఆన్‌లైన్ టెస్ట్ ఒకటి, స్క్రీనింగు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా దీంట్లో ఎంపిక చేయడం జరుగుతది. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్ట్‌ల వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి చూస్తే డిగ్రీ అర్హత ఉండాలి. ప్రారంభం నుంచే మీకు 36,000 జీతం ఉంటది. అండ్ ఇతర భత్యాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఎంపిక ప్రక్రియ వచ్చేసి 2 దశల్లో ఉంటుంది. దానికి సంబంధించి వివరాలు ఒకసారి చూస్తే 16 సర్కిల్స్‌లో 5,447 పోస్టులు. దానికి సంబంధించి నోటిఫికేషన్ ఇవి దేశవ్యాప్తంగా 16 సర్కిళ్లలో ఈ పోస్టులకు భర్తీకి చేయనున్నారు. వీటిల్లో 167 వచ్చేసి బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి. అట్లాగే గతేడాది 1,422 సిబిఓ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. అయితే ఈ సంవత్సరం 5,447 పోస్టులు ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే దీనికి ఉండాల్సిన అర్హతలు ఒకసారి మనం గనక చూస్తే దీనికి సంబంధించి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయిన వారయ్యే ఉండాలి. ఇక అభ్యర్థులు ఆయా సర్కిళ్ల పరిధిలోని రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్రంలోని ఖాళీలకి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్, ఇంకా సమదర్ అయ్యేది ఉంటే సమదర్, ఆ లోకల్ వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే పని అనుభవం కూడా చూసినట్లయితే 31 అక్టోబర్ 2023 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్గా కనీసం మీరు 2 సంవత్సరాలు ఇందులో పనిచేసిన వాళ్ళ ఉండాలి బ్యాంకు ఫీల్డ్లో. అందుకు తప్పనిసరి ఉంది. నిబంధనల ప్రకారం డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాతే ఈ అనుభవం పొందుండాలి. మీరు డిగ్రీ తర్వాతనే ఈ 2 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలని చెప్పి అడుగుతున్నారు. ఇక వయసు రీత్యా చూసినట్లయితే అక్టోబర్ 31, 2023 నాటికి మీకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వారై ఉండాలి. ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించి దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ప్రకారంగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఎంపిక విధానం ఏదైతే ఉంటుందో ఇది సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు చేపట్టే నియామక ప్రక్రియలో 3 దశలు ఉంటాయి. ఇక తొలుత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సర్టిఫికేట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ప్రకారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక రాత పరీక్షకు సంబంధించి ఇందులో 120 మార్కులు ఉంటాయి. అవి ఒక్కసారి చూసినట్లయితే మొదటి దశలో ఇంగ్లీష్ లాంగ్వేజ్కు 30 ప్రశ్నలు ఉంటాయి, 30 మార్కులకు గాను. బ్యాంకింగ్ నాలెడ్జ్ పైన 40 ప్రశ్నలు ఉంటాయి, అవి 40 మార్కులకు గాను ఇందులో కేటాయించడం జరిగింది. ఇక అదే విధంగా ఇతరత్ర చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ ఆర్ ఎకానమీ పైన 30 ప్రశ్నలు 30 మార్కులకు గాను ఉంటుంది. ఇక కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ దానికి సంబంధించి ఆ మార్కులకు సంబంధించి 20 ప్రశ్నలు 20 మార్కులు ఉంటాయి. ఇలా మొత్తంగా 120 ప్రశ్నలు 120 మార్కులకు గాను ఆన్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం దీనికి 2 గంటలు ఉంటుంది. అయితే నెగిటివ్ మార్కుల విధానం ఇందులో లేదు. అది ఒకటి మీకు ప్లస్ పాయింట్గా కూడా మనము తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అట్లాగే దీనికి సంబంధించి డిస్క్రిప్టివ్ టెస్ట్ మొదటి దశలో ఏదైతే ఉందో అది మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, 120 మార్కులకు ఉంటుంది. అట్లాగే నెగిటివ్ మార్కులు లేకుండా ఉంటుంది. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్ చూసినట్లయితే మొదటి దశలోని రాత పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్ పరీక్ష ముగిసిన తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్పై 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో లెటర్ ఎట్లా రాయాలి? ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాస్ టీచర్కి రాసినప్పుడు ఎట్లా రాస్తాము, తర్వాత హెడ్ మాస్టర్కి రాసినప్పుడు ఎట్లా రాస్తాము, ఇంటర్ డిగ్రీ టైంలో పీజీ టైంలో ప్రిన్సిపల్కి రాసినప్పుడు ఎట్లా రాస్తాం, కరస్పాండెంట్కి రాసినప్పుడు ఎట్లా రాస్తాం, లేకపోతే ఒక ముఖ్యమంత్రికి రాసినప్పుడు ఎట్లా, గవర్నర్కి రాసినప్పుడు ఎట్లా, ఎమ్మెల్యేకి రాసినప్పుడు ఎట్లా, పలానా డిపార్ట్మెంట్కి సంబంధించిన డైరెక్టర్కి రాసినప్పుడు ఎట్లా, ఇట్లాంటివన్నీ లెటర్ రైటింగ్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక లెటర్ రైటింగ్ సంబంధించినటువంటి దానికి సంబంధించింది. అట్లాగే ఎస్ఏ రైటింగ్కి సంబంధించి ఇప్పుడు ఏదైనా ఒక అంశం సంబంధించి ఇప్పుడు మనకు హిస్టరీకి సంబంధించి హైదరాబాద్ గురించి రాయమన్నా కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమం గురించి రాయమన్నా కానీ, లేకపోతే ఇతరత్ర ఇంకేదైనా
ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఏర్పడింది అనే ఒక అంశం పైన, ఇట్లాంటి ఏదైనా ఒక అంశం పైన దానికి సంబంధించి ఎస్సే రైటింగ్ రాయమన్నప్పుడు మనం ఎట్లా రాస్తామో దానికి సంబంధించింది 50 మార్కులకు ఉంటాయి. ఇక ఈ పరీక్షకు కేటాయించిన సమయం వచ్చేసి 30 నిమిషాలు మాత్రమే కేటాయించారు. అందులో మీరు ఈ 2 ఒకటి లెటర్ రైటింగ్కి సంబంధించి ఇంగ్లీషు సంబంధించింది ఒకటి, ఇంకొకటి ఎస్ఏ రైటింగ్కి సంబంధించి ఈ రెండింటికి మీకు 15 నిమిషాలు చొప్పున 30 నిమిషాలుగా కేటాయిస్తారు. 50 మార్కులు మీకు కేటాయించడం జరిగింది. అంటే ఓవరాల్గా 100 మార్కులు ఉంటుంది అన్నట్టు. ఇక సర్టిఫికెట్ల స్క్రీనింగ్ సంబంధించి ఎంపిక ప్రక్రియ 2వ దశలో రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను దరఖాస్తులను సర్టిఫికెట్లను ప్రత్యేక స్క్రీనింగ్ కమిటీ పరిశీలించడం జరుగుతుంది. మీవేవైతే క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి కానీ, అట్లాగే మీరు మీ డిగ్రీ క్వాలిఫికేషన్ సంబంధించి ఇతరత్ర లోకల్కి సంబంధించినవి కానీ ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అది దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు పరిశీలిస్తారు. అప్పటికే వారు చేస్తున్న ఉద్యోగం, ఇతర అర్హతల వివరాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. మీకు ఏదైతే అనుభవం ఉందో 2 సంవత్సరాల అనుభవం అడిగారు కదా, దానికి సంబంధించి కానీ, మీ ఏజ్కి సంబంధించి కానీ, క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ వాళ్ళు సర్టిఫికెట్ల స్క్రీనింగ్ ఉంటుంది. ఇక పర్సనల్ ఇంటర్వ్యూ చూసినట్లయితే రాత పరీక్ష స్క్రీనింగ్ దశల్లో మెరిట్ జాబితాలో నిలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి సంబంధించి అయిపోయిన తర్వాత ఇక చివరిగా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చేసి రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను గుర్తించి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఖాళీలకు అనుగుణంగా ఒక్కో పోస్టుకు 3 చొప్పున చివరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ అంటే 1:3 ఒక పోస్టుకి 3 ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దాని పరంగా ఒక్కో పోస్టుకు 3 ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. అందులో ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూకి 50 మార్కులు కేటాయించడం జరిగింది. అభ్యర్థులకు బ్యాంకింగ్ రంగంపై ఉన్నటువంటి ఆసక్తి, అట్లాగే సమకాలీన పరిణామాలపై అవగాహన, ఏదైతే కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ ఇట్లాంటి వాటిపైన మీకు ఉన్నటువంటి అవగాహన కూడా ఇందులో మీ బ్యాంకింగ్ రంగ పరిజ్ఞానాన్ని కూడా పరిశీలించే విధంగా ఈ ఇంటర్వ్యూ ఉండడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ముఖ్యంగా లాంగ్వేజ్ టెస్ట్, ఏదైతే వెయిటేజ్ విధానం ఉంటుంది, తుది ఎంపిక చేసేటప్పుడు వెయిటేజ్ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో ప్రతిభకు 75%, అట్లాగే పర్సనల్ ఇంటర్వ్యూలో సాధించిన మార్కులకు 25%, ఇంకా వెయిటేజ్ కల్పించడం జరుగుతుంది. అంటే 170 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో పొందిన మార్కులకు రాత పరీక్షలో పొందిన 75%కి 50 మార్కులకు జరిపే ఇంటర్వ్యూలో పొందిన మార్కులను 25%కి మదింపు చేస్తారు. అంటే ఆ తర్వాత రాష్ట్రాల వారీగా తుది విజేతలను ఖరారు చేయడం జరుగుతుంది. ఏవైతే వాళ్ళు నిర్వహించిన వాటిలో రాత పరీక్షలో అయితే 75%, ఇంటర్వ్యూ అయ్యేది ఉంటే 25%, దాని పరంగా మిమ్మల్ని ఫైనల్గా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక లాంగ్వేజ్ టెస్ట్ దాని పరంగా చూసినట్లయితే మీకు లాంగ్వేజ్ టెస్ట్లో అభ్యర్థులను తాము దరఖాస్తు చేసుకున్నటువంటి రాష్ట్రానికి చెందిన భాషకు, ఇప్పుడు మనము ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ మనం సంబంధించి మేజర్గా తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ ఆ లాంగ్వేజ్ సంబంధించి పరీక్షను దాని పరంగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ రాత పరీక్ష కానీ, ఇంటర్వ్యూలో కానీ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఫైనల్గా మీరు విజయం సాధించినట్లే. 10వ తరగతి ఇంటర్ సంబంధిత రాష్ట్రానికి చెందిన మాతృభాషలో చదివిన వారికి ఈ లాంగ్వేజ్ టెస్టు నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ తెలంగాణ, ఏపీలో మనము తెలుగు సబ్జెక్ట్ ఆల్రెడీ మన 10th వరకు చదివి ఉంటాం కాబట్టి ఆ ఎగ్జామ్ మనకు ఉండడానికి అవకాశం లేదు. ఇది లాంగ్వేజ్ టెస్ట్కి సంబంధించింది. ఇక ఫైనల్గా ముఖ్య సమాచారానికి సంబంధించింది చూస్తే మనకు దరఖాస్తు విధానం వచ్చేసి ఇక్కడ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ 12 వరకు ఉంది. ఇక అట్లాగే ఆన్లైన్ టెస్ట్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం మీరు జనవరి 2024లో డౌన్లోడ్ చేసుకోవాలి. అట్లాగే ఆన్లైన్ పరీక్ష తేదీ కూడా 2024 జనవరిలోనే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చూస్తే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్. మన తెలంగాణలో ఓన్లీ ఒక హైదరాబాద్ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం ఉన్నాయండి. ఇక ఫైనల్గా దీనికి సంబంధించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే, దానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే వెబ్సైట్ సంప్రదించాలి, bank.sbi. దీనికి సంబంధించి మీరు దాంట్లో చూసుకోవచ్చు. ఇక ఒకవేళ ఇందులో మీరు బ్యాంక్ జాబ్ నేను సాధించాలి అని అనుకున్న వాళ్ళకి, విజయం సాధించాలి అని అంటే ఎట్లా అనేది ఒకసారి చూస్తే, ఈ విభాగంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ముఖ్యంగా వాళ్ళు అడిగే లెటర్ రైటింగ్ కానీ, ఇతరత్ర కానీ ఈ విభాగంలో రాణించాలంటే ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్తో మొదలుపెట్టి వొకాబులరీ పెంచుకోవడం వరకు మీరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇక రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్,
జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించాల్సి ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి. ఇక జనరల్ అవేర్నెస్ అండ్ ఎకానమీ, ఏదైతే మీకు జనరల్ నాలెడ్జ్ కానీ ఇతరత్ర ఎకానమీకి సంబంధించినటువంటి ఆర్థిక, వాణిజ్య, వ్యాపార పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, అట్లాగే స్టాక్, జనరల్ నాలెడ్జ్లో ఆర్థిక సంబంధ వ్యవహారాలు, ఎకానమీ, ప్రభుత్వ పథకాలు, వీటికి సంబంధించినవి మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటే బాగుంటుంది. ఇక ఎక్కువ వీటికైతే కరెంట్ అఫైర్స్, ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఇట్లాంటివన్నిటిని కూడా ఇప్పుడు మేజర్గా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్కీమ్స్ ప్రవేశపెట్టింది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ ప్రవేశపెట్టిర్రు. కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు కూడా జరుపుకోవడానికి మనము తెలంగాణ రాష్ట్రం పరంగా కానీ కేంద్ర ప్రభుత్వం పరంగా కానీ జరుపుకునే కొన్ని దినోత్సవాలని కూడా ప్రకటించడం జరిగింది. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వీటన్నిటికి కూడా ఖచ్చితంగా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. లేటెస్ట్గా మీరు కరెంట్ అఫైర్స్ విషయంలో తీసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ విషయానికి సంబంధించి మేజర్గా లాస్ట్ 3 to 6 months ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అందుకు సంబంధించి మినిమం 3 to 6 months పేపర్స్ చదివి ఉండాలి. ఆ తర్వాత కంటిన్యూయేషన్లో కూడా ఒక 1 month నుంచి 3 months వరకు మీరు రెగ్యులర్గా పేపర్ చదివి ఉంటే మీకు చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది కరెంట్ అఫైర్స్ విషయంలో. ఇక జీడిపి మూల భావనాలు, అట్లా ఎందుకంటే బ్యాంకుకి సంబంధించి ఆర్థిక సంబంధించింది కాబట్టి జీడిపి మూల భావనలు, సమ్మిళిత వృద్ధి, మైక్రో మ్యాక్రో ఎకనామిక్స్ భావనలు తెలుసుకొని ఉంటే బాగుంటుంది. ఇక బ్యాంకింగ్ నాలెడ్జ్పై చూస్తే బిఎఫ్ఎస్ఐ రంగంలో తాజా పరిణామాలు ఎట్లున్నాయి, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, ఆర్బీఐ కానీ ఇప్పుడు ఓవరాల్గా అన్ని బ్యాంక్స్ సంబంధించి రీసెంట్గా కొన్ని బ్యాంక్స్ని మర్జ్ చేశారు, దానికి సంబంధించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. ఇంకా మీకున్నటువంటి అనుభవం బ్యాంకులలో ఎట్లా ఉంటుంది, విలేజెస్లలో ఎట్లా ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్లో ఎట్లా ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎట్లా ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఎట్లా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే ఎట్లా సాల్వ్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సబ్సిడీని వాటివి ఎట్లా ఉంటాయి, వాళ్ళ సేవింగ్ అకౌంట్ ఎట్లా ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎట్లా ఉంటాయి, ఇట్లాంటివన్నీ కూడా మిమ్మల్ని అడగడానికి కూడా అవకాశం ఉండొచ్చు. ఇక వాటికి సంబంధించిన నాలెడ్జ్, బ్యాంకింగ్ నాలెడ్జ్ కూడా మీకు ఉండాలి. అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకొని ఉండాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, ఏవైతే కొన్ని బ్యాంక్ సంబంధించి కూడా కొన్ని పదాలు వాడుతూ ఉంటాం, దానికి సంబంధించిన ఆ పదాలు కూడా మీకు తెలిసి ఉండాలి. విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన పెంచుకొని ఉండాలి. ఇప్పుడు ఏటీఎంకి సంబంధించి కానీ ఇంకా ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఇప్పుడు వస్తున్నటువంటి యాప్స్కి సంబంధించి కానీ ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేస్తారు కానీ ఇట్లాంటివి కూడా అడగడానికి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి ఆ 2 years అనుభవం బేస్ని చేసుకొని మీరు ఏదైతే ఏ సంస్థలో అయితే పనిచేశారో, లైక్ గ్రామీణ బ్యాంక్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా బ్యాంక్ కావచ్చు, లేకపోతే ఆ లొకాలిటీని బట్టి కూడా మిమ్మల్ని అడగడానికి ఇక్కడ అవకాశం ఉండొచ్చు. సో కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సంబంధించి చూస్తే కంప్యూటర్ ఆపరేషన్ సిస్టమ్, అట్లాగే కంప్యూటర్ స్ట్రక్చర్, అట్లాగే ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక కీబోర్డ్ షార్ట్ కట్స్, ఇప్పుడు Ctrl+C కొట్టేది ఉంటే కాపీ, Ctrl+X కొట్టేది ఉంటే, Ctrl+Z కొట్టేది ఉంటే, Ctrl+V కొడితే, ఇట్లాంటివన్నీ ఏవైతే ట్యాబ్ కొట్టి షిఫ్ట్ ట్యాబ్ ఇట్లాంటి కొన్ని ఏవైతే షార్ట్ కట్ కీస్ ఉంటాయి, ఎందుకంటే ఫాస్ట్ వర్క్ చేయాలి అని అంటే బ్యాంకులో ఇట్లాంటివి కీబోర్డ్ పైన మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాల్సిన అవకాశం ఉంటుంది. కీబోర్డ్ షార్ట్ కట్స్, అట్లాగే కంప్యూటర్ హార్డ్వేర్ సంబంధిత అంశాలు, CPU, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పదజాలం, బ్యాంకింగ్ రంగంలో వినియోగించే సాఫ్ట్వేర్ల గురించి కూడా మీకు అవగాహన ఏర్పరచుకొని ఉండాలి. ఇక డిస్క్రిప్టివ్ టెస్ట్, దీనికి సంబంధించి చూస్తే డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఉండే లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్లో రాణించడానికి బిజినెస్ లెటర్స్, అఫీషియల్ లెటర్స్, పర్సనల్ లెటర్స్ను రాయడం అలవర్చుకోవాలి. ఇప్పుడు ఎవరైనా మనము మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక స్టేట్ లెవెల్లో లేకపోతే ఒక నేషనల్ లెవెల్లో లెటర్ రాయాలంటే అఫీషియల్ ఆథరైజ్ ఆ పర్సన్కి ఎట్లా లెటర్ రాయాలి, ఒక పర్సనల్ లెటర్ ఎట్లా రాయాలి, ఒక ఆఫీసర్ లెటర్ ఎట్లా రాయాలి అనేది దానికి సంబంధించి మళ్ళీ దేనికి సంబంధించి మనం రాస్తున్నాం అనేది కూడా ఇక్కడ క్లియర్గా తెలుసుకొని ఉండాలి. ఆ పరంగా ఒకటి ఎస్ఏ రైటింగ్కి సంబంధించి బ్యాంకింగ్ రంగ పరిణామాలకు ప్రాధాన్యం ఇస్తూ వ్యాసాలు రాయగలిగే నేర్పు ఉండాలి. అట్లాగే ఇందుకోసం ఇంగ్లీష్ దినపత్రికల్లో ప్రచురించే బిజినెస్ న్యూస్, రెగ్యులర్గా ఇప్పుడు హిందూ పేపర్ కానీ, డెక్కన్ క్రానికల్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లాంటి పేపర్స్లలో కొన్ని బిజినెస్ సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ వస్తుంటాయి, వాటిని చదువుతూ ఉండాలి, మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.
అవి ఆ న్యూస్ అనాలిసిస్‌లను పరిశీలించడం ఉపయుక్తంగా ఉంటుంది. వాటిని విశ్లేషించి సారాంశాన్ని గ్రహించి ఎస్సే రాయగలిగే విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు మంచిగా దీంట్లో సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటది. ఇక జేఎంజేఎస్ 1 హోదా సీబీఓ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించిన వారికి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 హోదాలో మీకు జాబ్ వస్తది. ఇక 6 నెలల పాటు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటది. ఎవరికైనా గూడా ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్స్‌లలో మినిమమ్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఇట్లా ప్రొబేషనరీ పీరియడ్ ఉంటది. దానికి సంబంధించి ఒకటి ఉంటది. ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఇందులో చూసినట్లయితే మనకు 6 మంత్స్‌గా ఉంది. ఆ 6 మంత్స్ మీకు ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత మీ ప్రతిభ ఆధారంగా శాశ్వత నియామకము ఖరారు చేస్తారు. ఇక ఇలా శాశ్వత నియామకం ఖరారు చేసుకున్న వారికి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 హోదా కల్పించి 36,000 మూల వేతనంతో కెరీర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ప్రతిభ, పనితీరు ఆధారంగా చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి కూడా మీరు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అది మీకున్న అనుభవము, మీకున్న క్వాలిఫికేషను, మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి కూడా తర్వాత ప్రమోషన్స్ ఉండడానికి ఈ బ్యాంకింగ్ రంగంలో ఇందులో అవకాశం ఉంది. ఇది డిగ్రీ బేస్ మీద ఎస్బీఐలో మీరు ఆఫీసర్ అవ్వడానికి నోటిఫికేషన్ సంబంధించి అవి 30,000 పైగా శాలరీ, అట్లాగే 5,000కు పైగా మనకిక్కడ పోస్టులు అనేవి జారీ చేయడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది.